హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతు విలేజ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నారా, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో అయితే కంటిన్యూ చేయండి. ఇంకా అయితే ఈరోజు వీడియో ఫ్రైడే వీడియో అండి. ఇంకా ముందు వీడియో అయితే గురువారం అన్నమాట, దానికి కంటిన్యూషన్ వీడియో అండి దీనికి. ఇదైతే ఇంకా తెల్లవారుజామునే లేచి ఇంకా పనులన్నీ కూడా కంప్లీట్ అయితే చేసుకున్నాను. చూసారు కదా వీడియో స్టార్టింగ్ ఎంత చీకటిగా ఉందో. నేను లేచినప్పుడు అయితే ఇంకా చీకటిగా ఉందన్నమాట. ఇంకా బయట పని అంతా కూడా ఏమీ చేయకుండా ఇంకా లోపల పని అదంతా చూసుకుని ఇంకా స్నానాది కూడా కంప్లీట్ చేసుకుని ఇంకా అప్పుడు బయటకు అయితే వచ్చాను. అంటే ఫుల్గా వర్షం అయితే వచ్చిందనమాట. అప్పుడైతే ఇంకా బయటను కూడా చాలా చీకటిగా ఉందని చెప్పి ఇంకా లోపల పని అంతా కూడా కంప్లీట్ చేసుకుని ఇంకా కళ్ళపై అయితే జల్లి అప్పుడు స్నానం అన్నది కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ఈ లోపల కొంచెం తడి అన్నది ఆరుతుంది కదా, ఇంకా తర్వాత ముగ్గు పెట్టుకుందాంలే అన్నట్టుగానే ఇంకా అదంతా కంప్లీట్ అయింది. కానీ వాకులు మాత్రం ఆరలేదండి. ఇంకా ముగ్గు అయితే వేసేస్తున్నాను. ఇంకా అప్పటికి చాలా లేట్ అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా ముగ్గు అయితే పెట్టాను. ఈ లోపల కొలాయి అయితే వచ్చింది. మళ్ళీ కొలాయి నీళ్ళకి అయితే వెళ్ళానండి. ఇంకా మాది అక్కడ కంకర అంటే గ్యావలో కాకుండా ఈ పొలం మట్టి అండి బాబు, జారిపోతుంది. కాలు కింద పెడితే మాత్రం దిగిపోతుంది అనమాట. ఇంకా లోపల పెడితే మాత్రం కాలు. ఇంకా ముగ్గు కూడా పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంక ఇక్కడైతే చూసారు కదండి, నేనైతే ఏదో పెడుతున్నాను అన్నట్టుగా నా వైపు అయితే అలా చూస్తుంది అనమాట. ఇంకా అది ఏంటన్నా చూపించాను. ఇంకా ముందుకైతే రాలేదు, తినేది కాదని దానికి కూడా తెలిసిపోయింది. ఇక్కడైతే చూసారు కదా మార్నింగే వస్తుందండి. ఇంకా నైట్ ఏమన్నా మిగిలినవి ఉంటే వేస్తాం కదా, ఇంకా అందుకని చెప్పి ఇక్కడైతే ఇంక అంతే గుమ్మం వరకు అయితే వస్తుంది, లోపలికి అయితే రాదండి. చాలా మంచి కుక్క అనమాట ఇది. ఇంక ఇక్కడైతే మొత్తం బయట పని అదంతా కూడా చూసుకున్న తర్వాత ఇంకా పూజా రూమ్లోకి అయితే వచ్చానమాట. ఇంకా పువ్వులు అవన్నీ కూడా మా అబ్బాయిని అయితే సర్దమన్నాను. ఇంకా వాడైతే చేయనని చెప్పాడు అనమాట. ఇంక నేనే చేసుకోవాల్సి వచ్చింది. ఇంకొక 2-3 రోజుల్లో అయితే మళ్ళీ డీప్ క్లీనింగ్ అన్నది స్టార్ట్ చేయాలండి. ఎందుకంటే ఇంకా లక్ష్మీదేవి పూజ అన్నది వస్తుంది కదా, ఇంకా మనకి పర్సనల్ ప్రాబ్లమ్స్ అవన్నీ ఉంటాయి కదా, దానివల్ల అయితే కొంచెం స్పీడ్గా చేసుకుని రెడీగా ఉంచుకున్నామంటే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది కదండి. ఇంకా అలా అయితే మాత్రం చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఏమవుద్దో చూడాలి. ఈ మధ్య వర్షాలు పడడం వల్ల పువ్వులు అన్నవి చాలా అంటే చాలా ఎక్కువ ఉంటున్నాయి. ఎన్ని పెట్టినా కానీ భలే నిండుగా అనిపిస్తుంది అనమాట. పువ్వులు పెట్టేటప్పుడు నిండుగా లేదని అనిపిస్తుంది, కానీ తీసేటప్పుడు మాత్రం అవి టైల్స్కి అవి అంటిపోతున్నాయండి. అలా ఎండిపోయి ఇంకా టైల్స్కి అంటిపోయి తొందరగా వదలట్లేదు అనమాట. అప్పుడైతే మాత్రం కొంచెం ఇబ్బందిగా అయితే అనిపిస్తుంది. ఇంక ఇక్కడ అయితే చూసారు కదా అగరబత్తీలండి. అవంటే మా ఇంటి పక్కన పిన్ని వాళ్ళు తిరుపతి అయితే వెళ్ళొచ్చారనమాట. వాళ్ళైతే ఇచ్చారు. ఇంకా మేము కూడా అప్పుడు తిరుపతి సేవకి వెళ్ళినప్పుడు కూడా మేము ఇవే సేవ అన్నది చేసామన్నమాట. అంటే అగరబత్తి అంటే రోజుకో సేవ ఉంటుంది కదండి, ఇంకా అలా అన్నమాట. ఇంకొక రోజు అయితే ఆ సేవ పడింది మాకైతే. ఇంక ఇక్కడైతే పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇదండి ఫైనల్గా అయితే పూజ అంతా అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే ఉందండి మా పూజా రూమ్ అయితే. ఇంకా ఆ రోజు అయితే నైవేద్యంగా చలిమిడి, వడపప్పు, ఎండి ఖర్జూరాలు ఉంటే ఇంకా అవైతే పెట్టాను. ఇంక ఇక్కడైతే పవర్ అయితే పోయిందండి. ఇంక ఇక్కడ వచ్చేసి రాగి చెంబు. నేనైతే శుక్రవారం సోమవారం అయితే పెడతానండి, మిగతా రోజుల్లో అయితే పెట్టను అనమాట. ఇంకా రాగి చెంబు అయితే ఇంక ఇక్కడైతే నేనైతే మాట్లాడుతున్నాను. వీడియో చూసి చిన్న లైక్ ఇవ్వండి అలాగని చెప్పి. డైరెక్ట్గా మాట్లాడదామని అయితే ఉంటుంది వీడియో అంతటికనే, కాకపోతే మనకి బ్యాక్గ్రౌండ్ అదే సాంగ్స్ అవి కూడా ఉంటాయి కదా, దానివల్ల అయితే భయం వేసి ఇంకా ఎక్కువ శాతం అయితే ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చూస్తాను అనమాట.
ఇక్కడైతే చూసాం కదా ఒకవైపు అయితే పప్పు చారు అయితే పెడదామని చెప్పి పప్పు చారు పప్పు, ఇంకా అక్కడైతే రైస్ అయితే పెట్టించాను పొయ్యి మీద. ఇంకా పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా ఇక్కడైతే వంట అయితే చేస్తున్నానండి. ఇంక ఇక్కడి నుంచి అయితే పరుగులు పెట్టడమే. మ్యారేజ్ అయ్యి పిల్లలు వెళ్ళేంత వరకు కూడా ఇంకా ఇంకా కూర్చోడానికి కూడా ఖాళీ ఉండకుండా పని అయితే ఇంకా అలా చేస్తూనే ఉండాలి. వాళ్ళు వెళ్ళిపోయారంటే అప్పుడు మనం ప్రశాంతంగా ఇంకా ఒక క్రమ పద్ధతిలో చేసుకోవడానికి ఉంటుంది పని అన్నది. ఇంకా వాళ్ళు అయితే ఉన్నంతసేపు మాత్రం ఒకటి అయిపోయి ఒకటి అయితే చేస్తాం కదండి. ఇంకా అలాగే మనకి పని వాళ్ళు వెళ్ళిన తర్వాత ఎక్కువైపోద్ది అనమాట. ఇంకైతే ఫైనల్గా పప్పుచారు కూడా అయిపోయింది. రైస్ అయితే అయిపోయిందండి. ఇంకా అదైతే వాచేసి ఇక్కడైతే టిఫిన్కి ఉప్మా అయితే చేస్తున్నాను అనమాట. గోధుమ నూక ఉప్మా. సాంబార్ కూడా కంప్లీట్ అయిపోయిందిలేండి. పిల్లలకి అయితే క్యారేజీలు కూడా పెట్టేశాను. ఇంకా వాళ్ళు అయితే పంపించాలి. మా అమ్మాయికి అయితే జల్లు అయితే వేయాలన్నమాట. మా ఊడైతే వెళ్ళిపోతాడులేండి. ఇంక వాడి పని అయితే ఏముండదు, వాడి పని అయితే వాడే చూసుకుంటాడు. ఇక్కడైతే నేనైతే బండ దగ్గర ఎప్పటికప్పుడు కట్టేస్తానండి. ఇదైతే మరి మంచి హ్యాబిట్ చెడు హ్యాబిట్ మీరే చెప్పాలి. లేదు మార్నింగ్ ఒకసారి మనం వేసుకుంటాం కదా, మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు ఆ బెడ్ సరిపోద్ది అని చెప్తారు. కాకపోతే నాకు భయం అనమాట. బండ అయితే కట్టేస్తాను. ఇక్కడైతే మా ఊరికి అయితే వాడు ఉప్మా తిన్నాడు అనమాట. ఇంకా సాంబార్ అయితే వేసి రైస్ అయితే పెట్టేశాను. ఇంకా వాడికి ముందే సాంబార్ తెచ్చు కదా. ఇంక ఇక్కడైతే మా అమ్మాయికి అయితే జడలు 4కి లేస్తే నా పని అంతా అయ్యేసరికి 9:30 10 అలా అయిందండి. మొత్తం పని అంతా కంప్లీట్ అయ్యేసరికి అయితే మాత్రం ఇంక మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. అంటే మళ్ళీ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సామాన్లు అవన్నీ కూడా సింక్లో వేసి ఇంక గుమ్మాలను తుడిచేసి ఇంకా మళ్ళీ సామాన్లు మళ్ళీ వచ్చి తోందాలే అని చెప్పి ఇంకా వెళ్ళాను అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళాలి అని బుర్రలోకి ఒకసారి వచ్చిందంటే మాత్రం ఇంకా వెళ్ళేదాకా ఆగలేని మనసు అయితే మాత్రం ఇంకా దూరంగా ఇచ్చుంటే ఎలా ఉన్నా నా పరిస్థితి ఊళ్ళో అయిన చేత కానీ అనిపిస్తుంది అప్పుడప్పుడును. ఎందుకంటే మనం కొంచెం సెన్సిటివ్ అండి, ప్రతి చిన్నదానికి కూడా ఎక్కువగా ఆలోచించేస్తాం. ఇంకా అందుకన్నమాట. ఇక్కడైతే బయట కొంచెం చల్లగా గాలి వస్తుందని చెప్పి బయటకు అయితే వచ్చి జల్లు అయితే వేస్తుంది. జల్లు అయితే ఇంకెప్పుడు ఇప్పుడే వేస్తానండి. గాలి అన్నది బాగా వస్తుంది. ఇంక నైట్ వర్షం పడింది, మళ్ళీ మార్నింగ్ అయితే ఎండ అన్నది వచ్చిందనమాట. ఇంకా వర్షానికి ఎండకి అయితే మామూలు గుమాయింపు అయితే లేదండి. కూడా ఏదన్నా అనుకుంటే సాధించేంత వరకు వదలండి. ఇక్కడైతే చూసారు కదా, దానికి జడ సగం వెళ్తే ఆ సగం కూడా వేయనివ్వకుండా డైరీ టైం పెట్టమని ఇంకా మాటలు. జడలు అయితే వేయడం కంప్లీట్ అయిపోయింది. ఇంకా పిల్లలకి అయితే అన్నీ రెడీగా అయిపోయినాయి. ఇంక ఎదురు వచ్చేసి నా పని నేను చూసుకోవడమే. అంతా కూడా చాలా బురదగా ఉందండి బాబు. మాకే వెళ్ళడానికి రావడానికి చాలా చిరాగ్గా ఉంది. పిల్లలు అయితే మాత్రం బాగానే వెళ్తున్నారు. ఇంక ఇక్కడైతే చెప్పాను కదండి, ఇంక పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత సామాన్లు అవన్నీ కూడా ఖాళీ చేసి ఇంక సింక్లో వేస్తాను అనమాట.
ఇంకా ఇల్లంతా కూడా ఒకసారి తుడిచేసి ఇంకా నీట్గా పెట్టేసుకుని ఇంకా సామాన్లు అయితే తర్వాత వచ్చి తోముదాంలే అని చెప్పి ఇంకొకసారి అయితే వెళ్ళొచ్చేద్దామని అయితే వెళ్ళాను. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఏదో ఒక టైంలో ఒక రోజు అయితే వెళ్ళకుండా ఉండలేమండి. ఎందుకో అలా అలవాటు అయిపోయింది. ఇంకా నాలాగే మీలో ఎవరైనా ఉండుంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఊళ్ళో అమ్మగారి ఇల్లు, ఊళ్ళో అత్తగారి ఇల్లు అయితే ఇంక ఇలానే ఉంటుంది కదా. ఇదండి ఇంక సామాన్లు అయితే ఇందులో వేసి ఇంకా కౌంటర్ టాప్ అదంతా కూడా నీట్గా క్లీన్గా పెట్టేసుకుని చూసారు కదండి, మొత్తం ఇల్లంతా కూడా నీట్గా చేసుకుని ఇంక ఇక్కడైతే జడ అయితే వేసుకుంటున్నానండి. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అయితే ఇంక ఇప్పుడు వెళ్ళానంటే మధ్యాహ్నం వస్తాను. ఇంక అప్పటి వరకు అయితే మళ్ళీ అక్కడ కొంచెంసేపు అలా టైంపాస్ అయితే అయిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్, థ్యాంక్ యూ, బాయ్.